అందరికీ జై శ్రీరామ్. మొన్న ఆరుమూరు పాఠశాలలో ఒక ముస్లిం ఉపాధ్యాయుడు పిల్లలకు ఉర్దూ బోధిస్తున్న విషయం ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి హిందువులు అలాగే బీజేపీ నేతల వరకు చేరి ఆ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసేటప్పుడు ఆ ముస్లిం ఉపాధ్యాయుడిపై ఆవేశం తట్టుకోలేక చేయి చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. ఆ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ముస్లిం వర్గం వాళ్ళు దాన్ని వ్యతిరేకించడమే కాక ఒక ముస్లిం వ్యక్తి పోలీసు వారికి ఫోన్ చేసి మీరు ఆయనపై తగిన రీతిలో చర్యలు తీసుకోకపోతే మేము వచ్చి అదే రీతిలో సమాధానం చెప్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూసారా, వాళ్ళ వర్గం వాళ్ళు ఏ రకంగా ఒక కట్టుబాటు మీద ఉన్నారో ప్రతి విషయంలో మనకు అర్థమవుతూనే ఉంది. కానీ మన హిందువులే మనకెందుకులే అని చెప్పేసి అనుకుని చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ ఈ ముస్లిం వ్యక్తి నిలదీస్తున్న విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే, మా పాఠశాలలోకి వచ్చి పర్మిషన్ లేకపోయినా ఉర్దూని బోధిస్తే మేము బాధపడకూడదు, అదే మీ మద్రసాల్లోకి వచ్చి సంస్కృతం బోధిస్తాం అని అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి అలాగే మాకు కూడా కాలింది కాబట్టే అక్కడ దవడ పగిలింది. ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోరు? మీరు మాట్లాడే దాంట్లో పద్ధతి అనేది ఉంటే అర్థం చేసుకోవాలా. అరే అక్కడికి పోయి ఉర్దూ బోధించడం ఏంది అని, ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ ఆలోచన ఆశయం అదే. ఏ రకంగానైనా హిందువులను, హిందూ ధర్మాన్ని తుదముట్టించడమే లక్ష్యం అనేది వీళ్ళు పక్కాగా రాసి పెట్టుకున్నారన్నమాట. చూస్తున్నాం కదా, గతంలో నుండి ఇప్పటి వరకు హిందువులపై జరిగిన ప్రతి విషయంలో హిందువులను, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళు ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆయన ఉర్దూ బోధించుండన్న విషయాన్ని హిందువులు, హిందూ సంఘం వాళ్ళు, బీజేపీ వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నిస్తుంటే ఆ పాఠశాల యాజమాన్యం ఇప్పటికీ దాన్ని సమర్థిస్తున్నారు అంటే అసలు అలాంటి పాఠశాలలు ఏ ఉన్నా కానీ వాటి లైసెన్సులు క్యాన్సిల్ చేసి వీళ్ళకు తగిన శాస్తి చేయాలి. అలాగే వీళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు ర్యాలీగా బయట బజార్ మీద పడి తిరుగుతున్నారు ఆరుమూరులో, ఇది పద్ధతేనా అంటున్నారు. మరి పద్ధతి కాదేంటి? గోడితో పోయేదాన్ని గొడ్డలి దాకా చేసుకోవద్దు. ఆయనకు ఒక చెంపదెబ్బతో పోయింది, మళ్ళీ దాన్ని గెలికి పెంట చేసుకుంది ఎవరు? మీరే కదా. మరి మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంటేనే కదా మా హిందువులకి, మా హిందూ నేతలకి, బీజేపీ నేతలకు కాలింది. మా పాఠశాలలోకి వచ్చి మా పిల్లలకు ఉర్దూ నేర్పించే ప్రయత్నం చేస్తూ దాన్ని నిలదీస్తే మీరు మమ్మల్ని కొట్టడానికి వస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, కేసులు పెట్టండి అని చెప్పేసి మాట్లాడితే మా హిందువులకు కాలదా? మరి ఇదే రీతిలో మా సమాధానం కూడా ఉంటుంది అనేది బరాబర్ ఆరుమూరు బీజేపీ నేతలు, హిందూ వాళ్ళు చూపిస్తున్నారు. చాలా సంతోషం. హిందువులు ఇప్పటికైనా మేల్కుంటున్నందుకు సంతోషం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.